ఇది ఐసిఐసిఐ కోరల్ రూపే క్రెడిట్ కార్డ్. ఈ కార్డు లైఫ్ టైం ఫ్రీ. ఈ వీడియోలో ఐసిఐసిఐ కోరల్ రూపే క్రెడిట్ కార్డ్ యొక్క బెనిఫిట్స్, చార్జెస్, ఇంకా ఈ కార్డ్ని తీసుకోవచ్చా లేదా అనే విషయాల గురించి తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫైనాన్షియల్ ఫిట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను ఈ ఛానల్లో క్రెడిట్ కార్డ్స్, లోన్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, పెన్షన్, ఇంకా స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ లాంటి అన్ని రకాల ఫైనాన్స్ వీడియోస్ అనేవి చేస్తాను. ఇలాంటి అన్ని ఫైనాన్షియల్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో డీటెయిల్స్కి వెళ్తే, ఈ కార్డు యొక్క స్పెండ్ బేస్డ్ బెనిఫిట్స్ కనుక తీసుకున్నట్లయితే, ఈ కార్డును ఉపయోగించుకొని మీరు చేసే రీటైల్ స్పెండ్స్ మీద ఎవ్రీ 100 రూపీస్ స్పెండ్స్ మీద 2 రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తాయి. ఇక్కడ 1 రివార్డ్ పాయింట్ వాల్యూ వచ్చేసి 25 పైసేగా ఉంటుంది. అంటే ఈ రీటైల్ స్పెండ్స్ మీద మీకు 0.5% వాల్యూ బ్యాక్ అనేది వస్తుంది. ఇంకా ఈ కార్డును ఉపయోగించుకొని యూటిలిటీ బిల్ పేమెంట్స్, ఇన్సూరెన్స్ పేమెంట్స్ మీద మీకు 1 రివార్డ్ పాయింట్స్ అనేది వస్తుంది ఎవ్రీ 100 రూపీస్ స్పెండ్స్కి. అంటే యూటిలిటీ పేమెంట్స్, అదేవిధంగా ఇన్సూరెన్స్ పేమెంట్స్ మీద 0.25% వాల్యూ బ్యాక్ అనేది వస్తుంది. ఈ కార్డు యొక్క మైల్ స్టోన్ బెనిఫిట్స్ కనుక తీసుకున్నట్లయితే, ఈ కార్డును ఉపయోగించుకొని మీరు 1 ఇయర్లో 2 lakhs అంతకంటే ఎక్కువ స్పెండ్స్ కనుక చేసినట్లయితే మీకు 2000 రివార్డ్ పాయింట్స్ అనేవి ఇస్తారు. అదేవిధంగా మీరు ఈ 2 lakhs స్పెండ్స్ చేసిన తర్వాతకి ఎవ్రీ 1 lakh స్పెండ్స్కి అడిషనల్గా 1000 రివార్డ్ పాయింట్స్ అనేవి అప్ టు 10,000 రివార్డ్ పాయింట్స్గా ఇస్తారు. ఈ రివార్డ్ పాయింట్స్ రిడెంప్షన్ విషయానికి వస్తే, ఈ రివార్డ్ పాయింట్స్ని మీరు ఐమొబైల్ యాప్లో కానీ, నెట్ బ్యాంకింగ్లో కానీ రీడీమ్ అనేది చేసుకోవచ్చు. ఈ రిడెంప్షన్కి మీకు 99 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఛార్జెస్ అనేవి వేస్తారు. ఈ కార్డు యొక్క మూవీ బెనిఫిట్స్ కనుక తీసుకున్నట్లయితే, ఈ కార్డును ఉపయోగించుకొని మీరు బుక్ మై షోలో కానీ, లేకపోతే ఐనాక్స్లో కానీ మూవీ టికెట్స్ అనేవి బుక్ చేసుకున్నట్లయితే, ఆ టికెట్స్ మీద మీకు 25% ఆఫ్ అప్ టు 100 రూపీస్ అనేది ఇస్తారు. ఈ ఆఫర్ని మీరు 1 monthలో 2 times అవైల్ చేసుకోవచ్చు. ఈ కార్డు ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ బెనిఫిట్ కనుక తీసుకున్నట్లయితే, ఈ కార్డు మీద మీకు 1 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ పర్ క్వార్టర్గా ఇస్తారు. ఎప్పుడైతే మీరు ప్రీవియస్ క్వార్టర్లో 75,000 అంతకంటే ఎక్కువగా స్పెండ్స్ అనేవి ఈ కార్డుతో చేస్తారో అప్పుడే ఈ బెనిఫిట్ అనేది ఇస్తారు. ఇంకా ఈ కార్డు మీద 4 కాంప్లిమెంటరీ రైల్వే లాంజ్ యాక్సెస్ ఫెసిలిటీ అనేది ఇస్తున్నారు. దీనికి ఎటువంటి స్పెండ్ క్రైటీరియా అనేది లేదనమాట. ఈ కార్డు ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ బెనిఫిట్స్ కనుక తీసుకున్నట్లయితే, ఈ కార్డును ఉపయోగించుకొని మీరు 400 నుంచి 4,000 మధ్య ఫ్యూయల్ స్పెండ్స్ హెచ్పిసిఎల్ అవుట్లెట్స్లో కనుక చేసినట్లయితే మీకు 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అనేది ఇస్తారు. ఈ కార్డు అదర్ బెనిఫిట్స్లో మీకు 2 lakhs పర్సనల్ యాక్సిడెంట్ కవర్, అదేవిధంగా 24/7 కన్సీజ్ సర్వీసెస్ అనేవి ఇస్తారు. ఈ కార్డు ఛార్జెస్ విషయానికి వస్తే, ఈ కార్డు అనేది జనరల్గా లైఫ్ టైం ఫ్రీ ఇస్తున్నారు. మామూలుగా ఈ ఐసిఐసిఐ వెబ్సైట్లో చెప్పేది ఏంటంటే, ఈ కార్డు యొక్క ఛార్జెస్ జాయినింగ్ అండ్ యాన్యువల్ ఫీ 500 రూపీస్ ప్లస్ జిఎస్టీగా ఉన్నాయని చెప్తున్నారు. ఒకవేళ మీరు 1 ఇయర్లో 1.5 lakhs అంతకంటే ఎక్కువ స్పెండ్స్ కనుక ఈ కార్డు ఉపయోగించుకొని చేసినట్లయితే మీకు ఈ యాన్యువల్ ఫీ అనేది వేవర్ అయిపోతుంది. ఫైనల్గా ఈ కార్డుని తీసుకోవచ్చా లేదా అని నన్ను అడిగితే, ఈ కార్డు మీకు లైఫ్ టైం ఫ్రీగా వస్తేనే తీసుకోవడానికి ట్రై చేయండి. అది కూడా ఎస్పెషల్లీ మీకు బుక్ మై షో లాంటి వాటిల్లో ఆఫర్ 100 రూపీస్ ఆఫర్ అవసరము, లేకపోతే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి వాటిల్లో ఫెస్టివల్ సేల్స్ టైంలో ఈ కార్డును ఉపయోగించుకొని మీరు డిస్కౌంట్స్ కూడా సంపాదించవచ్చు. కాబట్టి అలాంటి ఆఫర్స్ కోసం మాత్రమే లైఫ్ టైం ఫ్రీ వస్తే మాత్రమే తీసుకోండి. లేకపోతే ఈ కార్డు అనేది అంత యూస్ఫుల్గా ఏం లేదనమాట. సో ఇది టోటల్గా ఐసిఐసిఐ కోరల్ రూపే క్రెడిట్ కార్డ్ గురించి. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.